అందరికీ నమస్కారం అండి. హౌ టు స్టార్ట్ ప్రాక్టీసింగ్ బుద్ధిజం. బౌద్ధాన్ని ఆచరించాలంటే తప్పనిసరిగా బౌద్ధ మతంలోకి మారాలి అనే సాధారణ అపోహను విడనాడాలి. బౌద్ధం అనేది సంప్రదాయబద్ధంగా కాకుండా ఒక ఆచరణ విధానంగా లేదా జీవన శైలిగా అర్థం చేసుకోవాలనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఈ తేడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది బౌద్ధం ప్రతి ఒక్కరికి తెరిచిన పుస్తకం లాంటిది. వారి నమ్మకాలు ఏమైనా సరే అందరికీ అందుబాటులో ఉంటుంది. దీని ప్రధాన అంశం బౌద్ధాచరణ ఇచ్చే స్వేచ్ఛ మరియు స్వతంత్రత. నిర్దిష్ట సిద్ధాంతాలను నమ్మాలని లేదా అధికారికంగా మతం మార్చుకోవాలని ఎలాంటి బలవంతం ఉండదు. దాని బదులుగా వ్యక్తులు తమకు అనుకూలంగా అనిపించే బౌద్ధ ధ్యాన పద్ధతులతో నడుచుకునేందుకు ప్రోత్సహిస్తుంది. ఉదాహరణగా ధ్యానాన్ని అభ్యసించడం, దానం వంటి ఉదారతను పెంపొందించుకోవడం లేదా నైతిక జీవితం కోసం నియమాలను పాటించడం చెప్పబడింది. బుద్ధుడి కాలంలో ప్రత్యేకమైన బౌద్ధులు అనే గుర్తింపు గల సమూహం లేదు. అప్పుడు బుద్ధుడి బోధనలను అనుసరించేవారు మాత్రమే ఉండేవారు. ఈ చారిత్రక నేపథ్యం బౌద్ధ మతంలోకి మారాల్సిన అవసరం లేదని మరింత బలపరుస్తుంది. అలాగే అధికారికంగా బౌద్ధుడిగా మారడం అనే ప్రక్రియ కూడా లేదని సూచిస్తుంది. బోధనలను దమ్మా అని పిలుస్తారు. వాటి స్వభావం ఎహిపస్సికో అంటే రండి స్వయంగా చూసి తెలుసుకోండి అన్న భావన కలిగింది. ఈ ఆహ్వానం వ్యక్తులను స్వయంగా జీవన సత్యాలను తెలుసుకునేలా ప్రోత్సహిస్తుంది. మొత్తంగా బౌద్ధ సాధనను ఎవరికైనా తెరిచి ఉండే విభజన లేని విధానంగా చూపిస్తుంది. ఎలాంటి మినహాయింపులు లేవని, ఎవరైనా ఈ బోధనలను ఆచరించవచ్చని భరోసా ఇస్తుంది. శాంతియుతమైన మరియు జ్ఞానపూర్వక జీవితాన్ని సాగించడానికి బౌద్ధ బోధనలను ఆచరించవచ్చని తెలుస్తుంది. థ్యాంక్ యూ.